పాలివారు అంటే సమానం, కలిసి సమానంగా ఏకీభవించి షేరింగ్, పంచుకోవడం, కలిసిపోవడం, ఏకీభవించడం, కలిసిపోవడం, సమానంగా, అది పాలివారు అంటే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ మాట చూద్దాం. ఒకసారి వెలిగింపబడి, ఆ పదం వెలిగింపబడి అనే మాట, పరలోక సంబంధమైన వరమును రుచి చూచుట అనే మాట, ఆ తర్వాత పరిశుద్ధాత్మలో పాలివారై అనే మాట. ఆ 3 పదాలను అట్లా ఉంచి ఇప్పుడు మళ్ళీ క్రింద 5వ వచనంలో దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, సరే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే పార్టేకర్స్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని పరిశుద్ధ శ్వాసలో, దేవుని ఆత్మలో భాగం ఎవరు? మనం. ఎవరిలో భాగం? దేవుని ఆత్మలో భాగం అయి ఉన్నాం. మన ప్రాణము దేవుని ప్రాణముతో, మన జీవము దేవుని జీవముతో, మన ఆత్మ దేవుని ఆత్మతో ఎంత ఏకమైన జీవితమో మనది. ఎందుకంటే జంతువుల రూపం వేరు, వాటి బాడీ స్ట్రక్చర్ వేరు, అవి కూడా బ్రతుకుతాయి, అవి తింటాయి, వాటికి కడుపులో అరుగుతుంది, మనలాగానే ఆర్గన్స్ ఉంటాయి వాటికి కూడా. కళ్ళు, ముక్కు, చెవి, నోరు, గుండె, ఊపిరితిత్తులు, కాళ్ళు, చేతులు అన్నీ ఉంటాయి మనలాగానే. బ్రెయిన్ మనిషిలాగానే ఉంటాయి జంతువులకి కూడా. కానీ మనకి వాటికి తేడా, మనం మాట్లాడతాం, అవి అరుస్తాయి. మనకి బాధ వేస్తుంది, వాటికి కూడా బాధ వేస్తుంది. మనకి కోపం వస్తుంది, వాటికి కూడా కోపం వస్తుంది. మనం ఏడుస్తాం, అవి కూడా ఏడుస్తాయి. జంతువులు కూడా ఏడుస్తాయి. మనకి ఎవరైనా ద్రోహం చేసినప్పుడు మనకి బాధ కలుగుతుందా? మనం ఎవరినైనా పోగొట్టుకున్నప్పుడు దిగులుగా ఉంటామా? అవి కూడా దిగులు పడతాయి. వాటికి మనకి తేడా ఏంటి? వాటికి కూడా లైఫ్ స్పాన్ ఉంది, వాటికి జీవితం ఉంది. వాటికి కూడా నచ్చినవి తినటం, నచ్చనివి తినకపోవటం ఉంది. రుచులు కూడా తెలుసు వాటికి కూడా. అవి తింటాయి, అవి త్రాగుతాయి. సేమ్ యాజ్ ఎ మ్యాన్ వర్క్స్, మనిషి ప్రవర్తించినట్లుగానే ప్రవర్తిస్తాయి. ఇంకా మనిషికి జంతువుకు తేడా ఏంటి అని అంటే ఒకటే, జంతువుల్లో దేవుని ఆత్మ లేదు, మనిషిలో దేవుని ఆత్మ ఉంది. దేవుడు మనల్ని చాలా సన్నిహితమైన వారినిగా తయారు చేసుకున్నాడు. మన రూపం, మన రంగు, మన పోలిక, ఎత్తు, పొడవు, వెడల్పు ఇవన్నీ వేరై ఉండొచ్చు, కానీ మనకిచ్చిన జీవితానికి దేవునికి ఒక ప్రీషియస్ పర్పస్ ఉంది. దేవునికి ఒక బ్లెస్సెడ్ పర్పస్ ఉంది. పరిశుద్ధాత్మలు పాల్వారై అంటే అక్కడ రాయబడిన సంఘటన వేరు. ఒకసారి వెలిగింపబడి ప్రభువుని నమ్మి తర్వాత జారిపోయిన వారిని గురించి ఉంటుంది. కానీ నేను దాని జోలు పోవట్లేదు. ఆ చిన్న మాట, పరిశుద్ధాత్మలో పాలివారై, ఆత్మలో పాలివారై. ఎంతవరకు పాలివారై ఉంటాం? అన్నీ ఓపెన్ అవ్వం. ఎంత దగ్గర వారైనా ఒక బోర్డర్ ఉంటుంది, దాన్ని మాత్రం క్రాస్ చేయ. మంచిగానే ఉంటుందా లేదా? ఇప్పుడు ఇది పిల్లలతో మాట్లాడినా, పెద్దవాళ్ళతో మాట్లాడినా మనకంటూ కొన్ని బోర్డర్స్ ఉంటాయి. అది సొంత తల్లే కావచ్చు, సొంత తండ్రే కావచ్చు, భర్తే కావచ్చు, భార్యే కావచ్చు, సొంత కన్న బిడ్డే కావచ్చు. కొన్ని బౌండరీస్ ఉంటాయి. మిగిలిన అన్నిట్లో ఓకే అనొచ్చు, అన్నిట్లో ఏకీభవించవచ్చు, ఒకటే మనసు అయ్యి ఉండొచ్చు. కానీ ఎక్కడో ఒక్క చోటైనా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వెలికి తీసుకుంటే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. మరి అలాంటప్పుడు దేవునికి మనకి మధ్య బౌండరీస్ ఉంటాయా ఉండవా? ఆ బార్డర్స్ ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా ఉండవు.
మనిషికి సొంత కన్న పేగు తెంచుకున్న బిడ్డైన వాళ్ళకి మధ్య బౌండరీస్ ఉండొచ్చేమో కానీ దేవునికి మనకి మాత్రం బౌండరీస్ ఉండవు అంతే. ఇంకా అసలు ఇంకా మాట్లాడడానికి లేదు. దేవునికి మనకి మధ్య ఆ లైన్ ఇంతవరకే అనే హద్దు పెట్టడం. ఎందుకు అంటే ఆయన ఆత్మ మన ఆత్మ ఒకటే కలిపేశాడు. తన జీవవాయువునే ఊదాడు మనలో. ఆ ఊదేటప్పుడే ఆయన ఈ ప్రపంచం అంతటిని ఒకసారి అలా చూసుంటాడు. ఎందుకంటే సర్వం ఎరిగినవాడు కదా. ఈ అమ్మాయి పుట్టిన తర్వాత ఈ అమ్మాయి ఎలా జీవిస్తుందో, అమ్మో ఈ అమ్మాయిలోనా నా జీవం ఊదాలా, ఇదిగో సోజన. మనం పుట్టక మనపై మన భవిష్యత్తు అంతా ఎరిగి ఉన్నాడు కదా. ఒకసారిగా అట్లా జీవవాయువును ఊదేటప్పుడు మనం కనిపించుండమా ఆయనకి? ఇట్టాడి దానివైతే నేను ఎందుకు బతకనిస్తా అంటమ్మా, ఇట్టాడి దాని అనుకోవాలా నేను, అందుకే నీతో తెలియక పొరపాటున ఫ్రెండ్షిప్ చేశాను, తెలుసుంటే అసలు నీతో మాట్లాడేదాన్ని కూడా కాదు అని ఇప్పుడు మనం అనుకుంటాం. మరి అప్పుడు దేవుడు తన జీవవాయువును మనలో ఊదినప్పుడు ఎలా కనిపించుంటాం మనం ఆయన దృష్టిలో? ఎంత సమానంగా అనిపించాం మనం. ఆయన ప్రాణం పోయినంతగా వెలవెల్లాడిపోయి భూమి మీదకి వచ్చాడు. మన ప్రాణం పోద్దని కాదు, భూమి మీదకి వచ్చి మన దోషము, మన పాపము, మన పాప శరీరాన్ని ఆయన దాల్చుకోవడానికి కారణం ఏంటంటే నీలో ఉన్నది ఎవరి ప్రాణం? దేవుని ప్రాణం. ఈ ప్రాణం చచ్చిపోకూడదు, ఈ ప్రాణం నరకాగ్నిలోనికి పోకూడదు. ఆయన ఎలా వెళ్తాడు నరకాగ్నిలోనికి? నేను ఆయన రూపం ధరించుకొని ఉన్నాను కదా, నేను ఆయన జీవం కలిగి ఉన్నాను కదా. ఆయన జీవం ధరించుకొని మోసపోయా అపవాది చేతిలో. కానీ ఈ బాడీని నిత్య నరకాగ్నిలో అపవాది ఎలా చూడాలి? అపవాది చేతిలో ఎందుకు పెట్టాలి ఈ బాడీని? నా జీవం నింపబడిన ఈ దేహాన్ని నేనెందుకు పాతాళంలో విడిచిపెట్టాలి అని పంతంతో, పట్టుదలతో వచ్చాడు ఆయన ఈ భూమి మీదకి. నేనెందుకు పోనేవాలి అపవాది చేతిలోనికి? నా పోలికలో చేయబడిన వ్యక్తి, నా రూపంలో చేయబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మలో పాలివారం, పార్టేకర్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, మెటోకోస్. మన శ్వాసలో శ్వాసగా, ప్రాణంలో ఓ ప్రాణంగా, రక్తంలో రక్తంగా దేవుడు మనలో కలిసిపోవడం. దేవుడు మనతో ఎప్పుడో కలిసిపోయి ఉన్నాడు. ఇప్పుడు బాధ్యత అంతా కూడా మన చేతుల్లో ఉంది. మనం ఏకీభవించాలి. ఆయన వచ్చేసి ప్రాణం పెట్టేశాడు ఎప్పుడో. సిగ్గుపడకుండా. ఇప్పుడు మనం వేరే వారి ముఖరూపం ధరించుకోవడానికి ఇష్టపడతామా? ఒక రూపం మన మీద మనం ధరించడానికి కానీ, ఒక పోలిక, ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్, ఫేషియల్ కానీ మనం వేసుకోవడానికే బాధపడతాము, ఇబ్బంది పడతాం కదా ఒక వస్త్రం వేసుకోవడానికి. అలాంటిది దేవుడు ఆయన ఆత్మలో మనకి చోటు ఎలా ఇచ్చాడు? ఆయన ప్రాణంలో చోటు ఎలా ఇచ్చాడు? ఏది మనం ఎలాంటి వాళ్ళమో తెలిసి, ఎటువంటి వారమో ఎరిగి ఉండి, మన గురించి, మన ప్రవర్తన, మన హృదయము, మన బుద్ధి, మన తలంపులు, మాటలు ఎరిగి ఉండి ఆయన ఆత్మలో మనకి చోటు ఇవ్వడం ఎంత కష్టంగా ఉండుంటుంది. ఇప్పుడు మనకి నచ్చింది వేరే వాళ్ళకి నచ్చలేదనుకో, మనకి నచ్చనిది వేరే వాళ్ళు వచ్చి రుద్ది మన మీద రుద్దుతున్నారు అనుకో, అట్ట కాదు ఇట్ట కాదు అట్ట అంటేనే చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది, మనస్సుకి ప్రాణానికి ఇబ్బందిగా ఉంటుంది. అదే మరి దేవుడు ఆత్మలో మనకి చోటు ఇవ్వడం, మన ఆత్మలో కలిసిపోవడం, ఆయన ఆత్మలో మనకి చోటు ఇవ్వడం. పాలివారు అంటే సమానంగా, ఏది ఆయన డొమినియన్ కాదు, సమానంగా. మన జీవితంలో మనం ఆయనకి ఆ భాగం ఇవ్వాలి. ఆయన ఇచ్చాడు, మనం ఇవ్వాల్సిన బాధ్యత అది. మన ప్రాణంలో సగభాగంగా ఉన్నాడు ఆయన. మన ఆత్మలో సగభాగం సమానంగా, మన ఆత్మకు సమానంగా, మన ప్రాణానికి సమానంగా, మన హృదయానికి సమానంగా. సమానంగా. అది ఓ క్రైస్తవ జీవితంలో ఒక
రియల్ అంటే నిజంగా విశ్వాసం ఉంచి విశ్వాసులను అనబడిన వాళ్ళు ఉన్నారు, కానీ నిజంగా విశ్వసించే వాళ్ళు చాలా తక్కువ. అందరిలో విశ్వాసాలు అనబడిన వాళ్ళందరిలో ఉండదు, కానీ నిజంగా విశ్వాసం కొనసాగించే వ్యక్తిలో, అనుదినము విశ్వసించే వ్యక్తిలో ఈ ఆత్మలో భాగం అనేది చాలా అవసరం, చాలా ముఖ్యము కూడా. ఎందుకంటే ఆ ఆత్మచేతనే మనం నడిపింపబడాలి, ఆ ఆత్మచేతనే మనం మాట్లాడాలి, ఆ ఆత్మచేతనే మనం ప్రవర్తించాలి, ఆ ఆత్మచేతనే మనం ప్రార్థన చేయాలి, ఆత్మచేతనే పాడాలి, ఆత్మచేతనే ఏమైనా చేయాలి. అప్పుడు ఆ ఆత్మ మనలో ఓ భాగముగా మనలో ఒక భాగంగా, మన జీవితంలో ప్రాణములో భాగంగా, మన ఆత్మలో భాగంగా, మన జీవంలో భాగంగా లేకపోతే ఆయన మన జీవితాన్ని ఏలుబడి చేయలేరు, కంట్రోల్ చేయలేరు, నడిపించను లేరు. ఇప్పుడు నాకు ఇది ఇష్టం అని అంటే దేవుని ఆత్మకి అది ఇష్టం ఉండదు, అప్పుడు ఇద్దరికి మధ్య ఘర్షణ జరిగింది. అదే ఇద్దరి సమానమైన ఒక అండర్స్టాండింగ్కి రావడం, దేవుని ఆత్మకు కాంప్రమైజ్, మనం ఆయన కాంప్రమైజ్ చేయడం కాదు, మనం ఆయనకు కాంప్రమైజ్ అవ్వడం, మనం ఆయన దగ్గర సరెండర్ అవ్వడం, మనం తగ్గడం, మన ఇష్టాలన్నీ మన ఆలోచనలన్నీ తగ్గడం, ఆయనతో సమానం అవ్వడం, అది మన అనుదిన జీవితంలో ఒక ప్రాసెస్, మనం చేయవలసిన ప్రాసెస్, మనం నడవవలసిన ఒక ట్రయల్, ఒక పీరియడ్, ఒక ట్రయల్ పీరియడ్ అన్నమాట. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, దేవా నా ఆత్మలో, నీ ఆత్మలో నాకు పాలిచ్చావు, నా ఆత్మలో నీకు పాలివ్వాలి, నేను మీరు నాతో పాలివారు అవ్వాలి, మీరు నాతో కలిసిపోవాలి. ఏకీభవించడం కాదు, ఏకీభవించడం అంటే కాంప్రమైజ్ అవ్వడం, ఏకీభవించడం కాదు, మీరు నాతో కలిసిపోవాలి. దేవా నన్ను అలా లోతుగా కడుగు, నేను మీతో అలా ఏకీభవించాలి, అలా కలిసిపోవాలి, నేను మీతో సమానంగా, మీరు నాతో సమానంగా. యోహాను 15లో అదే ఉంటుంది కదా, నా యందు మీరు, మీ యందు నేను, ఎంత సమానత్వం కదా. అలా నా మాటలు మీలో, మీరు నాలో, నా యందు మీరు, మీ యందు నేను, నా యందు మీరు, మీ యందు నేను, తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు, నాలో తండ్రి, నేను తండ్రిలో ఏకమై ఉన్నాము. ఆ పాలి భాగస్వామ్యము మన జీవితంలో, అంటే ఓ విశ్వాస జీవితంలో తప్పకుండా ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే పరిశుద్ధ పరలోక రాజ్యంలో, పరిశుద్ధ సన్నిధిలో ధైర్యంగా మనం నిలవగలుగుతాం. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, దేవా మీరు నాతో పాలివారు అవ్వడానికి పరలోకం నుండి భూమి మీదకి దిగొచ్చి శాపములో, పాతాళములో ఉండవలసిన నన్ను నీ రక్తం ఇచ్చి నన్ను కొనుక్కొని, నన్ను ఒక సంఘముగా, నన్ను ఒక వధువుగా చేసుకున్నాం. నేను మీతో ఏకీభవించాలి, నేను మీతో పాలిదారని అవ్వాలి, మీరు నాతో పాలివారు అవ్వాలి, నాకు సహాయపడండి, నన్ను అలా నడిపించండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.